చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు లాంటి రాజకీయ అనుభవజ్ఞుడు ఎవరూ లేరు. ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సిందే. ఈ దేశంలోనే ఒక 5-6 మంది ఉంటే సుదీర్ఘ చరిత్ర కలిగిన వాళ్ళు ఒక నవీన్ పట్నాయక్ గారు, అలాంటి వాళ్ళలో చంద్రబాబు గారు ఒకరు. అలాంటి చంద్రబాబు గారు అలిపిరి వద్ద బాంబుల దాడులు జరిగితే ల్యాండ్ మైన్స్ పేలితే కూడా కన్నీళ్లు పెట్టాల. అలాంటి చంద్రబాబు గారిని నిండు శాసనసభలో ఏ విధంగా అవమానించారో కన్నీళ్లు పెట్టారు తెలుసు. నన్ను సర్ది చెప్పుకున్నా, వాళ్లే చెప్పారు, వాళ్లే చేశారు. కానీ నేను తీవ్రంగా బాధపడేది ఏమిటంటే, నా భార్య నా కుమార్తెలు ఏం చేశారు? ఇంటికి వస్తే టీ ఇచ్చారు, మీకు అంకుల్ బాగుండవు అని అడిగారు, అన్న బాగుండవు అని అడిగారు, అక్క బాగుండవు అని అడిగారు, టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు, ఏదైనా కనపడితే గౌరవంగా తిరిగారు. వీళ్ళలో కొంతమందిని అయితే నా భార్య ఇతర ప్రాంతాలకు ఎక్కడికైనా వెళుతూ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళింది. ఒక షిడ్డీకి కావచ్చు, మూడోదానికి కావచ్చు. అంత గౌరవంగా మేము చూసాం కదా, బిడ్డలాగా చూసాం కదా. మాట్లాడితే మాట్లాడారు. నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి నేరుగా పెట్టేది ఏంటి? గ్రూపుల్లో మీరు పెట్టింది చూస్తారు కదయ్యా, చూశారో లేదో మానసికానందం. ఆధార ఇంట్లో చేరి ఇదో చూశారు, గ్రీన్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడింది, ఇదో చూశారు, గ్రీన్ టిక్ పడింది. అవును, ఒక ఆయన ఇట్టంట శభాష శిష్య, శభాష శిష్య, ఇట్టంట శభాష శిష్య, శభాష శిష్య, ఇట్టంట చిటికి లేస్తా. ఏంటండి నేను చెప్తాం కదా, నిన్న ఆదాల కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి చెప్పారు, ఇదంతా ఆదాలు చేయించాడు అంటే వారు వివరణ ఇవ్వాలి. వారు వివరణ ఇవ్వకుండా కూడా నేను మళ్ళీ మాట్లాడతాను. అసెంబ్లీ నుంచి వచ్చి మాట్లాడాల్సిన భాష ఉంటుంది. నేను గమ్ముండా కూడా మా నాయకులు కార్యకర్తలు గమ్ముండేటట్టు లేరు. నేనేమడుగుతున్నాను, ఆదాల గారి గురించి ఒక్క మాట నేను పొరపాటు మాట్లాడాను. ఆదాల గారి గురించి నయవంచకుడని, మోసగాడని, పెద్ద మనిషి ముసుగు దోసుకున్నటువంటి నీచుడని మాట్లాడింది ఎవరు? ఆదాల కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి. వారు వివరణ ఇవ్వాలి. 2 కోట్లు ఖర్చు పెట్టించాడు అని చెప్పాడు నా మీద ఆదాల, నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా దుష్ప్రచారం కోసం. దానికి వారే సమాధానం చెప్పాలి.